నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. ఆగస్టు మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, అవి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వేదిక వాస్తు నిపుణులు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద శిష్లా గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఈ నెలంతా కూడా ఏ రకంగా ఉందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా నాన్న. సో నవగ్రహాల స్థితిగతులు ఎప్పుడు కొన్ని ఏంటంటే రాహు, శని భగవానుడు, కేతువు, తర్వాత గురువు, వీళ్ళందరూ ఏంటంటే మారకుండా అలా సంవత్సరం పాటు గురువు, 18 నెలలు రాహువు, తర్వాత శని భగవానుడు 2.5 సంవత్సరాలు. ఒక రాశి నుంచి ఒక రాశి మారడానికి ఇంత టైం పడుతుంది. అయితే గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రవి, కుజుడు, బుధుడు వీళ్ళు ముగ్గురు మారుతూ ఉంటారు. సో అందుకని మనకి వీళ్ళు ముగ్గురు మారినప్పుడల్లా మనకి ఆ మాస ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ మాసంలో మనకు అనుకూలం ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడానికి ఈ గోచార ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మనకి మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే రాహు ఒక ఎనర్జీస్ పనిచేస్తూ ఉంటాయి రాశి ప్రభావం మీద, గురువు ఒక ఎనర్జీస్ పనిచేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనకి మెయిన్ గోచారంలో ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు అంటే వృషభంలో గురువు, కుజుడు కలిసి ఉన్నారు. తర్వాత మీనంలో రాహు ఉన్నారు, కన్యా రాశిలో కేతు ఉన్నారు. సో కన్యా రాశిలో కేతు ఉండడం, మీన రాశిలో రాహు ఉండడం వల్ల కొంతవరకు చాలా వరకు రాసులు వాళ్ళకి ఒక 6 రాసులు వాళ్ళకి ఇబ్బంది, ఒక 6 రాసుల వాళ్ళకి లాభం. ఈ కాంబినేషన్ ఈ సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటుంది. అయితే ఎవరెవరికి ఇబ్బంది వస్తుంది, ఎవరెవరికి కొంచెం ఉపశమనం వస్తుంది, ఎవరెవరికి కొంచెం కలిసి వస్తుంది అనే విషయంలో గోచార ఫలితాల్లో కొంచెం ఉపశమనం అంటే మరీ ఊపిరి పట్టేసి బిగించేయకుండా కొంచెం ఫ్రీ అవడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక చూసుకోవచ్చు అనమాట. సో మనం చూసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే ఈ మాస ఫలితాల్లో మేషరాశికి ఎవరు యోగిస్తారు, ఎవరు యోగించట్లేదు అనేది మనం చూసుకుంటూ వెళ్దాం అనమాట. సో ఈ మేషరాశికి ఎవరు, వృషభ రాశికి ఎవరు యోగిస్తారు అనేది మనం ప్రతి ఒక్క రాశికి ఎవరెవరు, బుధుడు ఎక్కడ ఉన్నారు, రవి ఎక్కడ ఉన్నారు, చంద్రుడు, తర్వాత రాహు, కేతువులు వీళ్ళు ఎలా ప్రభావాన్ని చూపిస్తున్నారు అనేది చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది మన రాశి తత్వం అనమాట. అమ్మ, వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉన్నాయి, మరి నవగ్రహాలు ఏ రకంగా సహకరిస్తున్నాయి? తప్పకుండా వృషభ రాశికి ఈ మాసం కొంచెం అన్ని అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి చాలా రోజుల నుంచి అన్నీ అనుకూలంగా అని చెప్తున్నారు కానీ ఏవి అనుకూలంగా జరగట్లేదు అని చెప్పి అది పాపం చాలామంది అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఏంటంటే వృషభ రాశిలో గురువు ఉండడం వల్ల జనరల్గా ధనం అనేది ఉండదు. ఎప్పుడైతే గురువు ఆ స్థానంలో ఉండడం అంటే పూర్తి శుభగ్రహమైన శుక్రుడు ఒక స్థానంలో పూర్తి శుభగ్రహమైన గురువుకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏదో ఒక ఫలితం వస్తుంది. శుక్రుడు ఒక అనుగ్రహం వస్తుంది, అయితే గురువు ఒక అనుగ్రహం వస్తుంది. అయితే ఇప్పుడు గురువు అయితే ఎప్పుడైతే ఈ స్థానంలో ఉన్నారో ఈ మాసం అంతా డబ్బులు వస్తాయి, వీళ్ళకి వచ్చినట్టు ఖర్చు అయిపోతుంటాయి అట, వస్తున్నాయి నిలబడవు, ఖర్చు అవుతుంటాయి. కాకపోతే ఈ మాసంలో వీళ్ళకి ఏంటంటే కుజుడు కూడా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే డబ్బులు కొంచెం ఎక్కువగా వస్తాయి, ఎక్కువగా కట్ అవుతాయి కూడా. వచ్చే రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దానితో శ్రావణ మాసం కన్నా వీళ్ళకి అది యాడ్ ఆన్ అవుతుంది కదా, ఖచ్చితంగా పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, పెళ్ళిళ్ళు అని ఇవి ఒకటి వస్తే ఇవి మరి ఎగస్ట్రా యాడ్ అని ఖర్చు ఉంటుంది. వీళ్ళకి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 4 గ్రహాలు యోగించినప్పటికి కూడా ఏమేమి జరుగుతాయంటే వీళ్ళకి ఉద్యోగ విషయాల్లో బదిలీలు ఎప్పటి నుంచి అవ్వాలనుకో వాళ్ళకి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. తర్వాత వివాహ విషయంలో సంబంధాలు ఫిక్స్ అయ్యి కొన్ని విషయాలు వాళ్ళు వద్దని వదిలేసిన వాళ్ళు మళ్ళీ అవి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ మొదలు పెట్టుకుని చేసుకుందాం అనుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకో వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి లేదు మాకు ఈ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు వచ్చి అడగడం, లేకపోతే వీళ్ళ అబ్బాయిని చేసుకోవాలని అమ్మాయి వాళ్ళు వచ్చి అడగడం జరుగుతుంది. వివాహాలు అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. ఇంకా వీళ్ళకి ఏమేమి బాగున్నాయంటే సంతాన యోగం బాగానే ఉంది. చాలా రోజులు సంతానం కలగట్లేదని ఇబ్బంది పడుతూ పూజలు, పునస్కారాలు చేసే వాళ్ళకు కూడా సంతాన యోగం ఈ మాసంలో వీళ్ళకి కలిగే శుభవార్తలు విశేషంగా ఉన్నాయి. ఆర్థిక పరంగా బాగుంది, చాలా బాగుంది. కానీ ఏంటంటే ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ కూడా అవి కనిపించవు. వచ్చిన దానికంటే ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఈ మాసం. అంటే విద్యార్థులు అంటే చిన్నపిల్లలే కాదు, ఇప్పుడు ఎవరైతే ఐపీఎస్, ఐఏఎస్కి వాటికి తర్వాత జాబ్స్ కోసం రాసే ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ ఏవైతే రాస్తున్నారో వాళ్ళకు కూడా ఈ మాసంలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఎప్పటి నుంచి చదివి మర్చిపోయి అనుకోవడం అవి కాకుండా బాగా చదివి దాని ప్రకారం రాయడం అనేది అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఈ వృషభ రాశి వాళ్ళకి ఏవి బాగుందంటే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండొచ్చింది. ఆరోగ్యం కొంచెం వీళ్ళకి ఇబ్బంది పెట్టేది అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ గురువు, కుజులు కలిసి ఉండడం ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళకి పంచమంలో కేతువు, తర్వాత లాభస్థానంలో రాహు, తర్వాత దశమ స్థానంలో శని భగవానుడు. గురువు, కుజుడు, శుక్రుడునా? కాదు, గురువు, కుజుడు, శుక్రుడి యొక్క దీంట్లో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి వీళ్ళకి సింహరాశిలో బుధుడు అండ్ శుక్రుడు కలిసి ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే చతుర్థ స్థానంలో ఎప్పుడైతే బుధ, శుక్రుడు కలిసి ఉన్నారో కుటుంబ విషయాల్లో అన్ని విషయాల్లో కొంచెం ఆకర్షణ, కొంచెం తెలివితేటలుగా ప్లాన్ చేసుకోవడము, ఇది కాదు ఇలా ప్లాన్ చేసుకుంటే డబ్బుల విషయాన్ని ఎలా పొదుపు చేసుకొని భార్య ఇద్దరు ఆలోచించుకొని బాగా ప్లాన్ చేసుకుంటారు. అయినప్పటికీ డబ్బులు మిగలవు అనుకో, ఖర్చు అవుతుంటాయి. సో ఎందుకంటే అక్కడ ఒక గురువు ఉంటేనే డబ్బులు
నిలబడకుండా ఉంటాయి. కుజుడు ఉండడానికి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు. సో ఖచ్చితంగా వీళ్ళకి డబ్బు అనేది నెలలా ఖర్చు అయిపోతాయి. ఎందుకంటే వీళ్ళకి 11th హౌస్లో రాహు ఉండడం వల్ల ఏదో ఒక దానికి వీళ్ళు మాయలో పడ్డాం. అంటే ఇది తీసుకుందాం, ఒక ఫ్లాట్ కొందామని, ఒక స్థలం కొందామని, దానికి కొంచెం అడ్వాన్స్ తీసుకుందామని, లేకపోతే అప్పు చేద్దామని ఇలాంటి ఆలోచన వచ్చి చేస్తుంటారు. దానివల్ల కొంచెం ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంది వృషభ రాశి వాళ్ళకి. దాని ఆర్థికంగా బాగున్నప్పటికీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బయట ఆహారం తినకుండా ఉండడం మంచిది. వీళ్ళకి ఇంట్లో మ్యాక్సిమం చేసుకుని తినడం ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. సో ఇంకా వీళ్ళు చేయాల్సిన మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఎక్కువ ఆరాధన అనేది గణపతి ఆరాధన చేసుకోవాలి. గణపతిని ఎక్కువ ఆరాధించడం వల్ల కొన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది. ఎందుకు ఖర్చు పెడతాను ఇప్పుడు చాలామంది ఏంటంటే 11th హౌస్లో రాహు ఉండడం వల్ల జనరల్గా వీళ్ళకి ఏంటంటే ఒక ల్యాండ్ చూసాం నచ్చింది, సరే వాళ్ళకి బడ్జెట్లో కాకుండా ఇంకా ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టి తీసుకుందాం, అప్పు చేద్దాం, అప్పు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. కానీ అది తీర్చేటప్పుడు కష్టపడాలి కదా. సో ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు తీర్చాలి కదా. వీళ్ళు ఆ ప్లానింగ్లో కొంచెం మిస్ చేసి పల్లె తీసుకుందాం కట్టేదాం వల్ల మనకు వస్తాయి డబ్బులు వస్తాయి కదా అనుకుంటారు. ఆ తర్వాత ఆదాయ మార్గాలు తగ్గినప్పుడు మళ్ళీ అది వీళ్ళకి నెత్తిన భారీగా పడుతుంది ఇబ్బంది. అందుకని ఆ విషయంలో చాలా విషయాల్లో క్లారిటీ కావాలి. ఎందుకంటే ఆర్థికంగా బాగున్నప్పుడు డబ్బులు ఏదో విధంగా వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా చిన్న చిన్న విషయాల్లో ప్రమోషన్లు డబ్బులు ఏదో ఒక డబ్బులు వస్తూనే ఉంటాయి. వస్తున్నాయని చెప్పి ఎగస్ట్రా అప్పు చేశారంటే మాత్రం ఇబ్బంది పడతారు. సో అందుకని గణపతి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది ఏ పని ఎప్పుడు చేద్దామని. ఎందుకంటే చతుర్థ స్థానంలో ఎప్పుడైతే బుధ శుక్రులు కలిసి ఉన్నారో కొంచెం ఆకర్షణ పెంచుతారు. వృషభ రాశిలోనే గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఉపయోగం అంటూ ఏమీ లేదని అంటారా? ఉపయోగం ఉంటుందని కాదు, గురువు ఎక్కడున్నా మంచిదే. కాకపోతే ఏంటంటే వృషభ రాశికి ఆయన అంత మేలేం చేయడు, అంత మేలు చేసేదేం కాదు. సో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా పనిచేసేటట్టుగా తెప్పిస్తాడు. అన్ని విషయాల్లో స్లోగా అండ్ స్టడీగా వెళ్ళే అవకాశం వీళ్ళది. జనరల్గా న్యాచురల్ వృషభ రాశి వాళ్ళ న్యాచురల్ ఏంటి, ఏ పనైనా నిదానంగా చేసుకొని వెళ్ళడం, కానీ హడావుడి పడి చేయడం ఇష్టం ఉండదు వాళ్ళకి. నిదానంగా ప్రధానం అనుకుని వాళ్ళ లక్షణం. ఈ లక్షణంలో కుజుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఈ ఎన్నాళ్ళు ఏదంత నిదానంగా ఉంటాం కొంచెం తెగించాలి అనే ఆలోచన వస్తుంటుంది. అంటే ఏ విషయంలో అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొనాలనుకున్నారు, అది 50 లక్షలు అనుకోండి, అది 60-70 లక్షలు అయింది, సరే 15 లక్షలు అప్పు చేసి తీసుకుందాం అనుకుంటారు. అది వీళ్ళకి దెబ్బ పడుతుంది, ఇబ్బంది పడుతుంది. సో అలాంటి విషయాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళ బడ్జెట్ ఏదైతే ఫస్ట్ అనుకున్నారో దాని ప్రకారంగా వెళ్ళాలి తప్ప అంతే, దాన్ని మించి వెళ్ళకూడదు. ఒక ల్యాండ్ విషయమైనా ఇల్లు విషయమైనా ఉద్యోగాల కోసం అమౌంట్లు ఇస్తారు. ఇప్పుడు ఇంత డబ్బు కడితే ఆ ఉద్యోగం మాకు వస్తుందంటే అలాంటి విషయాలు మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటి విషయాలు ఈ మాసంలో ముట్టుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే అలా ఖచ్చితంగా రేపు మీకు అపాయింట్మెంట్లో ఆర్డర్ వచ్చేస్తే మీరు వాళ్ళ అమౌంట్ పంపించేయండి అంటే వీళ్ళు దానికోసం అప్పు చేసి తెచ్చిచ్చేస్తారు, వచ్చేస్తుంది కదా అని, అది రాదు. అందుకని జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎక్కడైతే చతుర్థ స్థానంలో కుజ బుధులు కలిసి ఉన్నారో అది కొంచెం వెళ్ళి వ్యామోహానికి నిజంగా అయిపోతుందనే నమ్మకాన్ని ఆ ధైర్యాన్ని ఇచ్చేస్తుంటుంది. సో కుజుడు ఎప్పుడైతే వీళ్ళకి రాశిలో ఉన్నారో పర్లేదు అవుతుందని చెప్పి ఇంకొంచెం ఫోర్స్గా వెళ్ళిపోతారు. సో అందుకని కొంచెం ఆలోచించాలని చెప్పింది. అయితే గణపతి ఆరాధన ఒకటే మార్గం అంటారా? గణపతి ఆరాధన చేయడం వల్ల చాలా క్లారిటీ ఉంటుందన్న. ఒకటే మార్గం కదా, గణపతి అనుగ్రహమే మనకి చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఒక గణపతి ప్రసన్నం అయితే అన్ని దేవతలు ప్రసన్నం అవుతారు. సో ఆయన ప్రసన్నం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పొద్దున్న లేచి వీళ్ళు గణపతి ఆరాధన చేసి బయటికి వెళ్తే ఆ రోజు ఏ చేసిన పనులు వీళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. వద్దులే మనం ఆలోచించి వేద్దాం స్టెప్ అనేది ఒక్క నిమిషం ఆగుతారు. అలా ఆగి చేయడం వల్ల వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా మారుతాయి. ఇది బాగుంటుంది వీళ్ళకి. అమ్మ, వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది, నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.